ప్రియమైన ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. వివేల్ అల్ట్రా ప్రో D3 కి స్వాగతం. ముందుగా మా ప్రేక్షక మహాశయులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ సంబరాల్ని 10 పెంచేందుకు మేమంతా బంధువులుగా మీ ఇంటికి వస్తున్నామండి. ఓ గంట సేపు మీ ఇంట్లోనే ఉంటాం. మేమంతా వచ్చామంటే అలా ఎలా ఉంటుందా? బోల్డ్ అంత అల్లరి చేస్తాం, డాన్సులు చేస్తాం, మీ చేత కూడా చేయిస్తాం. అందుకు మీరు సిద్ధంగా ఉండండి. అయితే ఒకటి, బోల్డ్ పిండి వంటలు చేస్తుంటారు కదా, అరిసెలు, బూరెలు, గారెలు, సకినాలు అన్ని సిద్ధంగా పెట్టండి. బ్రేక్ టైంలో వాటి పని పడతాం. కళ్ళు మిరిమిట్లు కలిపెట్టండి. మెరుపు లాంటి పర్ఫార్మెన్సెస్ ఎన్నో సిద్ధం చేసామండి మీకోసం. అయితే అసలే క్వార్టర్ ఫైనల్స్. ఆ పర్ఫార్మెన్స్ లో ఏ మాత్రం తగ్గినా భోగి మంటల్లో పాత సామాన్లు వేసినట్టు అవుతుంది పరిస్థితి. ఎందుకంటే ఎలిమినేషన్ ఉంది కదండి, రెడ్ రూమ్ ఉంది కదండి. అయినా అవన్నీ ఎప్పుడో చివరిని ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు తలుచుకుని టెన్షన్ పడ్డా ఎందుకు? సంక్రాంతి సంబరాలు మొదలెట్టేద్దామా? సో మన బంధువులందరినీ పిలిచేస్తున్నానండి. మరి చెప్పండి ఎక్కడ? జోరీ మాస్టర్, సుధీర్ మాస్టర్, సత్య మాస్టర్, సుజాత మ్యామ్, రఘు సార్, కపిల్ మాస్టర్. సరే, మేమంతా వచ్చాం. పండుగ అనగానే ముందుగా ఏం చేయాలండి? పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి కదా. అందున మా మొత్తం డీకే పెద్దమ్మ లాంటిది. ముగ్గురు అమ్మల మూల పుటమ్మ మా రేఖా ప్రకాష్ మ్యామ్. సరే, పండగ అంటే ఎలా ఉండాలి? మనం ఇంతమంది బంధువులు వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదమ్మా. ఇలా ఉంటే ఎలా ఉంటుందమ్మా ఇలాంటి అమ్మున్నప్పుడు? మీరు మొదలెట్టండి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు. న్యాయం మా శ్వాసని, ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా. ఫ్యామిలీ సిద్ధంగా ఉన్నామండి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. పండుగ వచ్చేసింది అంటారా లేదా? అమ్మా ఒక్కసారి విషెస్ చెప్పేస్తే, శుభాకాంక్షలు చెప్పేస్తే మొదలెడదాం.
మా ప్రియమైన ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కానీ ఎవరన్నా ప్లీజ్ దీనికి పిలవండి నన్ను. నేను చెప్పానమ్మా, అరిసెలు బూరెలు గారెలు సకినాలు అన్ని రెడీగా పెట్టండి. బ్రేక్ టైం లో మేమందరం పని పడతాం. అన్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. ప్లీజ్ దయచేసి అందరూ మా అడ్రస్ కి పంపించేయండి. ఇక పండగ సంబరాల జోరు పెంచేస్తున్నానండి, మొదలెట్టేస్తున్నాను పోటీ. అయితే ప్రతి చోట ఈ రోజు పండగ అనగానే పండగ పాటలే కదండి. అందుకే మేము కాస్త జస్ట్ ఫర్ చేంజ్ అన్నట్టుగా మిమ్మల్ని డ్యూయట్ రౌండ్ తో ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నాం అండి. ప్రేమ పండగ అన్నమాట మనది. మరి మొదలెడదాం. అయితే డ్యూయట్ రౌండ్ లో ఒక చిన్న కండిషన్ ఉందండి. ఏదైనా ఒక ప్రాప్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఏదైనా ఒక వస్తువు ఖచ్చితంగా ఉండాలి. అది బ్యాట్ కావచ్చు, బాల్ కావచ్చు, లేదా బందర్ లడ్డు కావచ్చు. ఏదైనా సరే ప్రాప్ యూజ్ చేయాలి. బ్రహ్మాండం బద్దలైపోవాలంతే. అయితే ఒకటి ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికైతే ఎక్కువ గ్రీన్ లైట్స్ వస్తాయో వారికి 10,000 రూపాయల చెక్ బహుకరిస్తాం. అండ్ ఎవరికి ఆ 10,000 రూపాయల చెక్ వస్తుందని గెస్ట్ చేసి SMS చేస్తారో అంటే మీలో ఒకరికి వివల్ అల్ట్రా ప్రో D3 తరపున గిఫ్ట్ అంపై పంపిస్తాం. మరి పోటీ ప్రారంభిద్దాం. అసలే క్వార్టర్ ఫైనల్స్, అందున డ్యూయట్ రౌండ్ పర్ఫార్మ్ చేయడానికి మా నవ్వుల నెలరాజు వస్తున్నాడు. మా చిన్న మొన్న కనిపించావు, మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఎన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పడలేక ఎందెందు వెతికాను, కారణి విధాయని పరువాలని వెన్నెన కనలేని నా వేదన. ఈ పొద్దే నా తోడు వచ్చేయిలా, ఊరంతా చూసేలా ఉదాంజతా. ఈ పొద్దే నా తోడు వచ్చేయిలా, ఊరంతా చూసేలా ఉదాంజతా. మొన్న కనిపించావు, మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఎన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పడలేక ఎందెందు వెతికాను, కాలమే వృధాయనే. త్రాసులో నిన్నే పెట్టి తూకానికి పుట్టిడి పెడితే తులాభారం తూగేది ప్రయాసికే. ముఖం చూసి పలికే వేళ తను ప్రేమ చూసిన నేను నీడగోల వెంబడి ఉంటా తోడుగా చెలి, పొగవాల పరుగున వస్తా పక్కనే చెలి. వేడుకలు కలలు నూలు వింటవు చెలి. మొన్న కనిపించావు, వాడు మరచిపోయాను, అందాలు నన్ను తొక్కి పొడి చేసావే. ఎన్నెన్ని నాడైనా నీ జాడ పడలేక ఎందెందు వెతికాను, కాలమే వృధాయని. చిన్న చెవు ఉండేవారు ఎవరు లేరు కానీ కదా. పండుగ రోజున మంచి బట్టలు వేసుకోవచ్చు కదా. సుధీర్ సార్ని చూడు, ఎంత చక్కగా లాల్చి వేసుకుని ఎప్పుడన్నా అలా కనిపించారా. మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ అందున కీర్తి దా. ఎలా ఉంది మా ప్రేమ పండుగ?
నువ్వంటే ఎక్కువ ప్రేమ ఇక్కడి నుంచి మొదలెడు. సుజాత హాయ్ చిన్న, హాయ్ మేడం. హ్యాపీ సంక్రాంతి. సేమ్ టు మేడం. చాలా 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 బాగా చేశారు. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ రియల్లీ రొమాంటిక్, ప్యూర్లీ రొమాంటిక్, వెరీ బ్యూటిఫుల్లీ. సుధీర్ మాస్టర్ గారు చాలా చాలా బ్యూటిఫుల్గా కంపోజ్ చేశారు. యాక్చువల్గా షాల్ పెట్టుకొని ఏమేమి చేయగలుగుతారో మ్యాక్సిమం యూ ట్రై యువర్ లెవెల్ బెస్ట్ అండ్ మీరు అది ప్రెసెంట్ చేశారు, చాలా బాగా ప్రెసెంట్ చేశారు. వెరీ క్యూట్ థింగ్స్ అండ్ షాల్ పట్టుకొని మళ్ళీ ట్యాప్ చేయడం, మళ్ళీ పై జంప్ చేయడం, ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ అండ్ ఎండ్ ఫినిషింగ్ మైండ్ బ్లోయింగ్. చాలా బాగా చేశారు చిన్న. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. గ్రీన్ తో మొదలైంది చిన్న పండుగ, గ్రీన్ తో మొదలైంది. కపిల్ మాస్ అతను కష్టపడుతున్నాడు కానీ ఇన్పుట్ ఏంటో తెలియదు. కానీ ఈరోజు కూడా నన్ను డిసప్పాయింట్ చేసాం. బట్ ఏంటంటే నిన్ను ఎంకరేజ్ చేయడం కోసం నేను నీకు థ్యాంక్ యూ మిస్. రఘు మాస్ చాలా బాగుంది, చాలా బాగుంది. కోఆర్డినేషన్ బాగుంది, ఎవ్రీథింగ్ బాగుంది. నీ యాటిట్యూడ్ మీ చాలా బాగుంది. ఇట్స్ లుకింగ్ లైక్ రియల్లీ డ్యూయట్, ఒక రొమాంటిక్ డ్యూయట్. సో రియల్లీ ఆసమ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మిస్. జానీ మాస్టర్ చిన్న అండ్ కీర్తి, మీరు ఆ సాంగ్లో ఇన్వాల్వ్ అయ్యి బాగా చేశారు. కాకపోతే నాకు ఒకటి క్లియర్ లేదు, ఇది ప్రాపర్టీ కింద పెట్టకుండా చేయమని చెప్పారు. సో దాని గురించి నాకు ప్రాపర్టీ కింద పెట్టొద్దా మాస్టర్? కింద పెట్టకుండా అంటే చేతిలోంచి- ప్రాపర్టీ వదిలేసి పర్ఫామ్ చేసి మళ్ళీ తీసుకొని మళ్ళీ వదిలేసి అదే ఒకసారి నేను కూడా క్లియర్ చేసుకున్నాను. నాకు కూడా అదే డౌట్ వచ్చింది. అది క్లియర్ అదే నాకు పర్టికులర్ ఏం చెప్పారు, కింద పెట్టకుండా చేయాలి అని అన్నారు. సో ఇది ఓకే, ఇది కానీ అయితే చిన్న అండ్ కీర్తి అండ్ సుధీర్ సూపర్ కొరియోగ్రఫీ, ఎక్సలెంట్ కొరియోగ్రఫీ. సత్య మాస్టర్ కాన్సెప్ట్ అండ్ సాంగ్ కొరియోగ్రఫీ సుధీర్ మాస్టర్ సూపర్గా ఉంది. ఈ సాంగ్ కూడా తెలుగు పండుగల్లో బిగ్గెస్ట్ పెద్ద పండుగ సంక్రాంతి పండుగలాగా చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ మిస్. చిన్న ఏంటి చిన్న? ఓ అక్కడి నుంచి వస్తేనే నువ్వు నీ మొహంలో పండుగ వస్తుందా? అమ్మా వీడి మొహం వెలగాలంటే మీరు ఏదైనా చెప్పండి. వాడికి నేను చెప్పాను, అమ్మాయి నాకు నచ్చదు, ప్రేమించొద్దు అని. వెళ్ళా, మీ ముందే వచ్చి డాన్స్ చేశాడు మరి. నా ముందరే వచ్చి కాదు నాకు అమ్మాయే కావాలి, నేను అమ్మాయితో పాట పాడాలి, అది ఒక దుప్పట్లో దూరి చెయ్యాలి. అమ్మ మాట వినలేదు కదా. రెడ్ లైట్ చెప్పాను కదా చెయ్యొద్దు, అమ్మాయి మంచిది కాదు, పెళ్లి ఒప్పుకోను అన్నీ చెప్పా, వినలే. అంతేనమ్మా. అంతే కదా. చిన్నోడికి అమ్మ దగ్గర నుంచి రెడ్ లైట్ వచ్చినా మిగతా వాళ్ళందరూ గ్రీన్ లైట్స్ ఇచ్చారండి, మిగతా బంధువులందరూ. మరి మీరు అంటారు మనడికి వస్తుందంటారా 10,000 చెక్ పండుగ కానుక? వస్తుంది అనిపిస్తే స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్ కి SMS చేయండి. చిన్న గెలిస్తే మీరు గెలుస్తారు. వివేల్ అల్ట్రా ప్రో D3 తరపున గిఫ్ట్ హ్యాంపర్. పండుగలో పండుగ ప్రేమ పండుగ మా డ్యూట్రాన్ లో మరొక అందమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మరొక అందగత్తి రాబోతుంది మా రఘు మాస్టర్ కావేరి. ఎర్రాని కుర్రదాన్ని గోపాల చుట్టు మంది నీ చూపు నాకేలా. ఎర్రాని కుర్రదాన్ని గోపాల చుట్టు మంది నీ చూపు నాకేలా. కోడి కోసం వచ్చావ గోపాల, దాన్ని బుట్ట కింద దాచాను గోపాల. పుట్టదేన కావాల గోపాల, దాన్ని ముంతలోన ఉంచాను గోపాల. గోపాల గోపాల రేపల్లె గోపాల, గోపాల గోపాల రేపల్లె గోపాల. కొండంత సింగారం అందిస్తాని రేపల్లె గోపాల. కోడి కోసం వచ్చావ గోపాల, దాన్ని గుట్ట కింద దాచాను గోపాల. పుట్టతేనే కావాల గోపాల, దాన్ని ముంతలోన ఉంచాను గోపాల.
ఈ ఊరి పువ్వు కోసం అమ్మడు ఏరు దాటి వచ్చానే. చిన్నవాడి రాక కోసం కళ్ళతో వేచి వేచి చూశానే. ఆయాసం వచ్చేలా 5-6 కిలోమీటర్లు నడిచానే. హాయ్ 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 భలే హాయ్ హాయ్ లే. ఈ జోరు నీకేలా సంధిపోతు దాకా నువ్వు ఆగలేవా? ఆగలేను నేను, గుండెలో ఆగడాలు రగిలే. చీకటి పడితే పంచుకో చెంగు చాటు సిరులే. చెలియా నీ దేహం తళతళ మెరిసే బంగారం. అరెరే నీ నోట కవితలు పలికెను ఎన్నో. కోడి కోసం వచ్చావ గోపాల, దాన్ని బుట్ట కింద దాచాను గోపాల. పుట్ట తేనె కావాల గోపాల, దాన్ని ముంతలోన ఉంచాను గోపాల. గోపాల గోపాల రేపల్లి గోపాల. కొండంత సింగారం అందిస్తానియాల రేపల్లి గోపాల. ఎర్రాని కుర్రదాన్ని గోపాల, ఆ చుర్రమంది నీ చూపు నాకేలా. చక్కని చుక్కనేను గోపాల, నీకు చిక్కుతాను సయ్యంటే ఇయ్యాల. ఎర్రాని కుర్రదాన్ని గోపాల, ఆ చూపు మంది నీ చూపు నాకేలా. ఈ ఎర్రని కుర్రది బాగుంది అండ్ కుర్రాడు అంతకన్నా బాగున్నాడు. స్వరూప్ దాన్ని గోపాల, ఆ కుర్రు మంది నీ చూపు నాకేలా. స్వరూప్ బంగారం, హౌ ఆర్ యూ? నిన్ను చూస్తేనే అసలు శేఖర్ మాస్టర్ గుర్తొచ్చేస్తారు. దానికి తోడు నువ్వు ఎర్రాని కుర్రదాని అన్నావు. శేఖర్ మాస్టర్ నేను మేమిద్దరం కలిసి డ్యూట్ చేస్తాం కదా. అప్పటిదప్పుడు 5 నిమిషాలు వితౌట్ ఎనీ రిహార్సల్ అలా కుమ్మేసాం అంతే. అవన్నీ గుర్తొచ్చేసాయి, గుడ్ మెమరీస్. ఎనీవేస్, ఇది లవ్ లెటర్ కాదండి, టెన్షన్ పడద్దు. ఈ పిల్లకి డాన్స్ మీద ఉన్నటువంటి లవ్ చూపించడానికి ఒక సాక్ష్యం. డాన్స్ నేర్చుకోవడం అంటే మూమెంట్స్ నేర్చుకోవడం కోసం ఎంత కష్టపడుతుందో, తెలుగు అమ్మాయి కాదు బెంగాలీ గర్ల్ కాబట్టి లిరిక్స్ నేర్చుకోవడం కోసం కూడా అంత కష్టపడుతుంది. అన్ని బెంగాలీలో రాసుకుని రిహార్సల్ అయిన తర్వాత రాత్రంతా నిద్రపోకుండా ఇదే ఎర్రాని కూరదాన్ని గోపాల అని బై హార్ట్ చేసి 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 మొత్తం పాట మొత్తం నేర్చేసుకుంటుంది కదా. కపిల్ మాస్టర్ మొత్తం పాడేస్తున్నావు, ఒక్కటి కూడా వదలకుండా. అది ఎలా సాధ్యమో అని నేను అనుకున్నాను. అది ఇప్పుడు భానుగారు చెప్పారు, లిరిక్స్ పడుకోకుండా నేర్చుకున్నాను. డెడికేషన్ ఇస్ వెరీ గుడ్, హ్యాట్స్ ఆఫ్. అండ్ పర్ఫార్మెన్స్కి వస్తే డే బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు ఆమె చేసిన పర్ఫార్మెన్స్లో ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ ఒక స్టెప్, 1 స్టెప్, 2 స్టెప్, 3 స్టెప్, 4 స్టెప్, అలా 1 by 1 ఇప్పటికి ఈ స్టేజ్కి వచ్చి రఘు మాస్టర్ సూపర్ మాస్టర్. ఒక బెంగాలీ అమ్మాయిని తెలుగు అమ్మాయిలాగా మలిచాడు. కావేరి, యు ఆర్ సూపర్. కావేరి బెంగాలీ అని మనకు చెప్తే కానీ తెలియదు. ద డే 1 నుంచి యు ఆర్ ట్రయింగ్ టు గివ్ లిప్ మూమెంట్. రఘు మాస్టర్ గారు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు, రన్నింగ్ రోల్ త్రూ అవుట్. చాలా స్పీడ్, చాలా బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేశారు ప్రాపర్టీ. ఎక్కడ కూడా బ్యాలెన్స్ మిస్ అవ్వకుండా, కింద పడకుండా, మర్చిపోకుండా మూమెంట్స్, ఎవ్రీథింగ్ నీట్లీ డన్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. డబుల్ గ్రీన్ డబుల్ మెహనత్ దేనా ఇస్లియే. సత్య మాస్టర్ కొరియోగ్రఫీ బాగుంది. ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ ఇంకా ఎక్కువ యూజ్ చేస్తుంటే ఇంకా అలా అనుకున్నాను నేను. ఇంకా చాలా డిఫరెంట్గా యూజ్ చేయొచ్చు అనుకున్నాను. ఓవరాల్గా సాంగ్ అయితే చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. గ్రీన్ లైట్ వచ్చేసింది. సుధీర్ మాస్టర్ कावेरी, लास्ट टाइम से अभी इम्प्रूवमेंट ज़्यादा है. थैंक यू सर. సూపర్ కావేరి, थैंक यू. నాకు చాలా బాగుంది. జానీ మాస్టర్ మీ వరకు మీరు చాలా బాగా న్యాయం చేశారు. పర్ఫెక్ట్ మీ వరకు మీరు. రఘు మాస్టర్, నేను మీ గురించి చెప్తున్నాను. స్టార్టింగ్ ఫస్ట్ బీజం స్టార్ట్ అయింది, అక్కడ వెయిట్ ఎక్కువైంది, మళ్ళీ మధ్యలో మళ్ళీ పట్టుకోవటం, మళ్ళీ తిరగటం. సో బీజం మొత్తం అట్లా వెళ్ళిపోయింది. అది కొరియోగ్రఫీ ఈ సాంగ్ అంత టెంపుల్ లేదు, కొరియోగ్రఫీ డల్ అయింది.
సో అమ్మా అయిపోయిందమ్మా. నీ కొడుకు వేసేసాడు పెద్ద గుండెల్లో గుణప. అందుకే కదా కొడుకు అయ్యాడు. ఆ, ఇద్దరికి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మ్యామ్. కావేరి బాగా చేశావు. థ్యాంక్ యూ. నీ డ్యూటీ నువ్వు చేసేసావు, కానీ ఆయన డ్యూటీ ఆయన చేయలే. చాలా ఎమర్జెన్సీగా 4-5 సాంగ్లు ఒకేసారి కంపోజ్ చేశారా లేదా? మరి ఎందుకు అన్ని బీజిఎమ్స్లను పరిగెత్తిచ్చారు? ఎక్కడ బీజంలో ఫస్ట్ ఓపెనింగ్ అవుట్ సైడ్ నుంచి సాంగ్లోకి వచ్చాం. కరెక్ట్, సాంగ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. కరెక్ట్. సో ఫైనల్ కన్క్లూజన్ అనేది ఉండాలి కాబట్టి ఫస్ట్కి ఎండ్కి మూవీ ఉంటుంది. మూవీ ఫస్ట్, మధ్యలో స్టోరీ, లాస్ట్ కన్క్లూజన్. సో ఐ ఫెల్ట్ ఇట్ లైక్ ఎ స్టోరీ అంతే. యువర్ ఎంట్రీ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. నాకు మధ్యలో వాళ్ళ ఊరికి ఇలా పరిగెత్తడం, అది పట్టుకోవడం, మళ్ళీ ఇలా పట్టుకోవడం, దీనిలో పట్టుకోవడం, ఆ బుట్టను పట్టుకోవడం, అది తప్పితే క్రియేటివ్గా ఇంకా చాలా చేయొచ్చు ఆ బుట్టలు. ఇట్స్ బికేమ్ ఎ డ్రాప్ ఫ్రమ్ ద మ్యూజిక్. మళ్ళీ చరణాల్లో కొంచెం పికప్ అయింది, మళ్ళీ డ్రాప్ అయింది. రిపిటేషన్ లైన్స్ ఎప్పుడైతే వస్తున్నాయో మళ్ళీ డ్రాప్ అవుతుంది. ఏమో గుర్రం ఎగరావచ్చు, నువ్వే స్వారీ చెయ్యవచ్చు. 10,000 చెక్ నీకు రావచ్చు. వస్తుందంట రావచ్చండి. సో వస్తుంది అనిపిస్తే వెంటనే స్క్రోల్ అవుతున్న నంబర్కి SMS చేయండి. నన్ను గెలిస్తే మీరు గెలుచుకుంటారు వివేల్ అల్ట్రా ప్రో D3 తరపున గిఫ్ట్ హ్యాంపర్. మా సుజాత మాస్టర్ కంపోజ్ చేస్తే పండగే పండగండి. మరి తన కంటెస్టెంట్ లీలావతి డాన్స్ చేస్తే కన్నుల పండగ. మరి ఆ కన్నుల పండగని చూస్తారా? సరసకు చేరావే సిండ్రెల్లా
క్షణమే Raghu Master. And raise your performer, your pair. As if you have supported in a superb way, and you have an awesome style, right? ఒకసారి ఆ మూమెంట్ చేయవా? కొరియోగ్రఫీ చాలా బాగుంది మేడం. మెల్లమెల్లగా అందరిని ఇంటికి పంపించేస్తున్నాను. అండ్ లీలావతి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లీలావతి ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్, ఫెంటాస్టిక్ కొరియోగ్రఫీ, అండ్ సాంగ్లో ఇన్వాల్వింగ్. ఇక్కడ ఎవరు కూర్చున్నా కూడా ఇటువైపు మరి అటువైపు ఏంటో తెలియదు, కానీ ఇటువైపు అయితే ఒకటే ఫీల్ అయిపోయాము. ఆ వింగ్ ఓపెన్ అవ్వేది. టూ గుడ్ మ్యాన్. Kapil Master. ప్లెజెంట్ కొరియోగ్రఫీ మేడం. థ్యాంక్స్ లాట్. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. Thank you so much. Satya Master. సాంగ్ సెలెక్షన్ బాగుంది మేడం. ఈ డి స్టేజ్ మీద ఈ 1, 2, 3లో ఇదే ఫస్ట్ టైం ఇలాంటి మంచి ప్రాపర్టీ తోటి వెరైటీగా చేయడం అనేది ఫస్ట్ టైం. ప్రాపర్టీని తీసుకోవటమే కాదు, దాన్ని వాడే విధానం కూడా తెలిసి ఉండాలి. అంత బాగా కొరియోగ్రాఫ్ చేయాలి. అది 100-200% మీరు బాగా కొరియోగ్రాఫ్ చేశారు. బట్ తప్పులు జరిగినాయి. నెంబర్ 1 మూమెంట్స్ ఎక్కువ రిపీట్ అయినాయి. ఇంకొకటి అనుకున్న ప్రాపర్టీ అది ఊడిపోవటం, ఆ అమ్మాయి డౌన్ పడిపోవటం, ఇలాంటివి 6 to 8 times జరిగింది. ఇలాంటి రౌండ్లో అలా జరగకూడదు. అంటే ప్రాపర్టీ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఈ రౌండ్. సారీ మేడం. Sudhir Master. ఫెంటాస్టిక్ ఆసిఫ్, సూపర్ స్టైల్ ఆసిఫ్. దెన్ లీలా, నువ్వు చేసినంత వరకు చాలా పర్ఫెక్ట్గా చేసావు లీలా. ఓవరాల్గా చాలా బాగుంది. కానీ పర్సనల్గా నా ఒపీనియన్ ఏంటంటే సుజాత గారిని అడగాలి అని నేను అనుకుంటున్నాను. ఏంటంటే ప్రాపర్టీ రౌండ్ కాబట్టి కింద పెట్టకుండా వాడాలి, అంతేగాని కట్టుకొని అంటే అలా యూజ్ చేయొద్దు అని అనిపించింది నాకు. అంటే అలాగే మాకు చెప్పలేదండి. యాక్చువల్గా కట్టుకోకూడదని, ప్రాపర్టీ ఉండాలి మన చేతిలోనో బాడీలోనో లేకపోతే కాళ్ళ మీదో ఎక్కడైనా వీ కెన్ యూజ్ ద ప్రాపర్టీ, వీ కెన్ టై ద ప్రాపర్టీ. ఓకే, అంటే నేను అనేది ఏంటంటే ప్రాపర్టీ మనము కట్టేసుకుంటే అది ప్రాపర్టీ రౌండ్ ఎలా అవుతుంది అంటే దాంతో మనము చేయాలి కదా. అంటే ఇప్పుడు నేను కట్టేసుకుంటాను ఒక ప్రాపర్టీ, ఏదో ఒకటి సంథింగ్ ఇక్కడ కట్టేసి సాంగ్ అంతా చేసేస్తాను. సో మీరు అక్కడక్కడ దాన్ని తీసి ఓపెన్ చేసి వాడారు. అలాగే చేశారు. ఇప్పుడు యాక్చువల్ తను ఓపెన్ చేసి తన కట్టి అదే అక్కడక్కడ చేశారు. కానీ హాఫ్ ఆఫ్ ది సాంగ్ మాత్రం తను వెల్కురు పెట్టి కట్టేసి అది ఒకటే, మిగతా అంతే. థ్యాంక్ యూ. మరి జానీ మాస్టర్ అంటారు చూద్దాం. సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలు. అండ్ లీలావతి ప్లస్ ఆసిఫ్ సూపర్. మేడం కొరియోగ్రఫీ చాలా బాగుంది. సుధీర్ చెప్పినట్టుగా ప్రాపర్టీ అనేది పట్టుకొని వేయచ్చు, కింద టచ్ అయినా పర్వాలేదు, అది ఓకే. సో ఇక్కడ ఏంటంటే కట్టుకున్నారు, సో అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. సో దాని గురించి అమ్మా పండుగ రోజు ఏంటమ్మా ఇంత మంచి డాన్సర్కి ఇన్ని అక్షింతలు పడుతున్నాయి. వాళ్ళు ఏం చేయలేరు కదా, క్వార్టర్ ఫైనల్స్. సో అన్ని తప్పులు అందరూ చాలా కరెక్ట్గా చూస్తూ ఉంటారు. ఇట్స్ ద రైట్ వే, తప్పు లేదు అందులో. నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఒకటి స్టైల్ ఆఫ్ డాన్స్ చేయడం కొత్త, రెండోది నాకు తెలుసు ఆ ప్రాపర్టీ ఏంటి అని. దాన్ని చాలా కరెక్ట్గా
It is well used, properly, clearly showing. On the whole, though there is a minor mistakes that can be rectified, but definitely I am seeing everything fresh. పండగ రోజు కూడా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందండి నాకు. ఇదేం ఎఫెక్ట్ అండి బాబు. అక్కడ అన్ని గ్రీన్స్ వస్తే ఇక్కడ నుంచి రెడ్ వస్తుంది, ఇక్కడ అన్ని రెడ్ లైట్స్ ఎక్కువ వస్తే అక్కడ నుంచి గ్రీన్. కొత్త ఇది. ఐఎమ్ సర్చింగ్ ఫర్ న్యూ. యా, నాకు న్యూ చూపిస్తే ఐ లైక్ ఇట్. నాకు బుట్ట నేను చూసిందే, దుప్పటి నేను చూసిందే, ఇది కొత్తది. సంథింగ్ ఇస్ న్యూ. మా పెద్దమ్మే ఇచ్చిందండి గ్రీన్ లైట్. మీరు ఎస్ఎంఎస్ కొట్టేయండి, వచ్చేస్తుంది 10,000 అంతే. 10,000 కావాలి, 17 ఎస్ఎంఎస్ చేయండి. స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్ కి. లీలా 10,000 గెలిస్తే మీరు గెలుస్తారు వివేక్ అల్ట్రా ప్రో D3 తరఫున గిఫ్ట్. సత్య మాస్టర్ కంపోజ్ చేశారు, వివేక్ పర్ఫార్మ్ చేస్తున్నారు అంటే D3 ఫ్యాన్స్ అందరికి ప్రతి పర్ఫార్మెన్స్ ఒక పండగలాగే ఉంటుందండి. ఈ పండగ స్పెషల్ లో పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం, వలపు వానగారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం. తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లులు వంతెన వేసిన శుభవేళ. వర్షం సాక్షిగా గెలపని నువ్వు నాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా గలపని బంధం, చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం. నీ మెలికలలోన ఆ మెరుపులు చూస్తున్నా, ఈ తొలకరిలో తళతళ నాట్యం నీదేనా, ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా, మతి చెడే దాహమై అనుసరించి వస్తున్నా, జతపడే స్నేహమై అన్నయించనా, చలి పిడుగుల సడివిని జడిసిన విడియం తడబడి నిన్ను విడగా, ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం, మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం, బలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం. తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ, ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. మెల్లగా కరగని రెండు మనసుల దూరం. సుధీర్ మాస్టర్ తో స్టార్ట్ చేద్దాం. సుధీర్ మాస్టర్. వివేక్ అండ్ తనుశ్రీ చాలా బాగా చేశారు, ప్రాపర్టీని చాలా బాగా యూజ్ చేశారు. సత్యం మాస్టర్ సూపర్ కొరియోగ్రఫీ.
థ్యాంక్ యూ సార్. జానీ మాస్టర్ సత్య గారు కొరియోగ్రఫీ చాలా బాగుంది. వివేక్ ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అమ్మాయి కొట్టింది కదా, బాగా తగిలింది దెబ్బ, లెగ్తో తగిలింది కదా బాగా. కానీ అది తగిలినా కూడా ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా నువ్వు అదే ఎక్స్ప్రెషన్స్ మెయింటైన్ చేసేసా, దానికి ఐ లైక్ యూ. థ్యాంక్ యూ సార్. సత్య మాస్టర్ కి క్లీన్ షీట్ ఇచ్చారు మా జానీ మాస్టర్. ఇంకేం కావాలండి, చాలా బాగుందని. థ్యాంక్ యూ. పండుగ రోజు ఇలా అన్నదమ్ములు ఇలా ఉండాలి, ఇలా పోట్లాడుకోకుండా. రఘు మాస్టర్ లేదు, అంత టెన్షన్ పడుతుంది కోసం పర్ఫార్మెన్స్ ఇచ్చేసింది. హట్ అవుతుంది పెదవి. పిల్లోతో రొమాన్స్ అంటే అట్లా ఉంటుంది. అవునా మాస్టర్? రఘు ఏయ్ పిల్లతో కాదు, పిల్లోతో రొమాన్స్. పిల్లతో కాదు నేను, పిల్ల కూడా ఉంది కదా మాస్టర్ మధ్యలో. కానీ పిల్లతోటే ఎక్కువ ఆడాడు కాబట్టి సత్య మాస్టర్కి ఇంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇప్పించినందుకు థ్యాంక్స్ సార్. అండ్ వివేక్ సార్, ఐ లవ్ యూ మన్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ సార్. థ్యాంక్ యూ. కపిల్ మాస్టర్ ఈ సాంగ్ మూవీలో మంచి రొమాంటిక్ సాంగ్. 15 days షూట్ చేశారు. 300 members యూనిట్తోని రైన్ ఎఫెక్ట్. అది మంచి ఎండాకాలంలో రైన్ ఎఫెక్ట్, బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్. అండ్ సత్య మాస్టర్ ఈ సాంగ్ని 3 నిమిషాలలో సినిమా చూపెట్టాడు. నిక్సన్ మాస్టర్ మా గురువు గారు, నేను అతని దగ్గర అసిస్టెంట్ చేశాను. రఘు మాస్టర్ చేశాడు, సుధీర్ మాస్టర్ చేశాడు అతని దగ్గర. సో వెరీ ఫెంటాస్టిక్. అతను ఎంత రొమాంటిక్గా కొరియోగ్రఫీ చేశాడో ఇక్కడ దానికి తగ్గట్టు కరెక్ట్ యాజ్ ఇట్ ఈస్, ఏమి ఎక్కువ తక్కువ లేకుండా యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చేశాడు సత్య మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సుజాతమ్మ సత్య మాస్టర్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, ఎంత ప్లెసెంట్ డ్రెస్సింగ్, బ్లూ అండ్ వైట్, ఇట్ సూట్స్ ఫర్ రొమాంటిక్. వివేక్ రొమాంటిక్లో దెబ్బలు తగులుతాయి, పర్వాలేదు, మైండ్ చేసుకోవద్దు. రొమాన్స్లో టైమింగ్ కానీ అమ్మాయి అనుశ్రీ బ్యూటిఫుల్. ఎక్కడో పిల్లో మిస్ చేయాల్సింది కూడా తను లాస్ట్ ఎడ్జ్లో పట్టేసుకుంది. ఎక్స్ట్రాడినరీగా ఆ టైమింగ్ మేనేజ్ చేసింది అండి. బాయ్స్ ఒకరిని పట్టేసుకుంటారు ఆర్లో పిల్లో. షీ సూపర్, సింప్లీ సూపర్. వివేక్ చెప్పనక్కర్లేదు రొమాంటిక్ సాంగ్ ఎలా చేస్తాడు అనేసి, చింపేస్తాడు, అద్దరు కొట్టేస్తాడు. యు ఆర్ రియల్లీ లవ్ బాయ్. పెద్దమ్మ ఇస్తుందో చూద్దాం. వండర్ఫుల్ కొరియోగ్రాఫ్, బ్యూటిఫుల్, చాలా బాగా, ఫెంటాస్టిక్. ఆ అమ్మాయి అయితే క్రికెట్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవచ్చు, అంత పర్ఫెక్ట్గా క్యాచ్ చేసేసి. బజీ ఆజా బుజ్జి. వెరీ నైస్. ఇంత చక్కటి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చెప్పి రాకుండా ఎలా ఉంటుంది చెప్పు. SMS చేయండి, పండుగ పూట మీరు కూడా ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకుందరు. కానీ వివేక్ D3 తరఫున అసలే ఇల్లంతా పండుగ హడావిడి, అందులో ఇక్కడ ఫుల్ రొమాంటిక్ గాలి వీస్తుంది. మరొక బ్యూటిఫుల్ రొమాంటిక్ డ్యూయట్ చూద్దామా? సత్య రెడీ? Every time I wanna see my girl. మధురీశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మధు శ్వాసల అంజలివే
తేనెవి నువ్వో తేనెటిగవో తేలేదెలనా వెన్నెల నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోనా చక్కనైన మల్లికవా ఏ చిక్కులు పెట్టే అల్లికవా పోలికల బసి బాలికవే చురకత్తుల చూపులున్నా కొల్లేటి సరస్సులో తుళ్ళేటి చేపలై రంగేలి కులుకులను తలుకులేనుతున్నవే నా కొంగ జపము చూసి ఉలికి పడుతూ ఉన్నవే ఎమ్మేసి మెలికలో ఎరవేసి నన్నివా ఏ వైపు చూపు తిప్పనీక చంపుతున్నవే వదలదే హృదయం కదలదే నిమిషం సిగురు పెరవి చిలిపి స్వరము తెలపవ సౌందర్యమా మల్లీశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే తేనెవి నువ్వో తేనెటిగవో తేలేదెలనా వెన్నెల నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోనా చక్కనైన మల్లికవా ఏ సిక్కులు పెట్టే అల్లికవా పోలికల బసి బాలికవే చురకత్తుల చూపులున్నా మల్లీశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే ఓ సత్య మాస్టర్. బాగుంది, థ్యాంక్ యూ సార్. సాంగ్ బాగుంది, రఘు మాస్టర్ కొరియోగ్రఫీ, సత్యనారాయణ ఫీట్స్, టైమింగ్ ఎలా చేస్తున్నాయి బాబు నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సార్. ఆ ఫీట్స్ అంత ల్యాండింగ్ చేయాలంటే ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ ప్లేయర్స్ మాత్రమే చేయగలుగుతారు. థ్యాంక్ యూ సార్. ఈ ఫీట్స్ ద్వారా మా డ్యాన్సర్స్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది తనకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Green light. సుధీర్ మాస్టర్. సత్య సార్, ఫస్ట్ కాస్ట్యూమ్ చాలా బాగుంది అన్నిటికంటే. థ్యాంక్ యూ సార్. పర్ఫెక్ట్ ఉంది, ప్రాపర్టీ కూడా కరెక్ట్ యూస్ చేసావు. థ్యాంక్ యూ సార్. అంత బాగుంది. జస్ట్ ఒక సజెషన్ సత్య, చెప్పండి సార్. ఈ బ్యాక్ ఫ్లిప్ అవి ఇవి చాలా రిపీట్ అవుతున్నాయి సార్. ఓకే సార్. తగ్గిస్తే బెట్. ఇప్పటికీ నాకు తెలిసి థర్డ్ ఆర్ ఫోర్త్ సాంగ్ సేమ్ థింగ్. లేదు సార్, అంటే నేను బ్యాక్ ఫిల్ కొడుతున్నాను కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో కొడుతున్నాను. కరెక్ట్, నీకు వచ్చాను మాకు కూర్చొని అట్లాగే సార్. స్టాండింగ్లో కొట్టడానికి ఒక 1 month టైం పడుతుంది నేర్చుకోవాలంటే. ఓకే. కూర్చొని కొట్టడానికి 2-3 months పడుతుంది. అంటే అది వేరే ఇది వేరే. నేను ఇప్పుడు కూర్చొని కొట్టాను, అంతకుముందు సాంగ్లో స్టాండింగ్లో కొట్టాను, ఇంకా సింగిల్ లెగ్తో కొట్టి చాలా ఉన్నాయి. నేర్చుకోవాలంటే కూడా కష్టం. ఓకే, 100%. డిఫరెంట్ స్విచ్ చేస్తున్నా. క్లాసికల్, వెస్టర్న్, ఫోక్, జిమ్నాస్టిక్ వచ్చని అందరికీ ప్రూవ్ అయిపోయింది ఇప్పటికీ. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ ప్రూవ్డ్ అన్ని విషయాల్లో. జస్ట్ సజెషన్ మాత్రమే. అంటే నువ్వు నేర్చుకున్నావు, మాకు ఎప్పటికప్పుడు ప్రజెంట్ చేస్తున్నావు, నో ప్రాబ్లం. ఓకే సార్. నా సజెషన్ అంతే, అంతేగాని మేబీ నీ ఇష్టం, నువ్వేం చేసి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్. అది ఏంట్రా లిరిక్ ఏంటది? తుల్లేటి చేపన. లిరిక్ మీనింగ్ వైజ్గా యూజ్ చేశాడు, అది ఫీట్ కాదు. ఆ తుల్లేటి చేప ఎంతలాగా ఈతుందో అది ఓ డాల్ఫిన్ లాగా కొట్టచ్చా ఇలా అన్నాడు. అదే ఫార్మేషన్స్ ఏది జిమ్నాస్టిక్స్ని వీ కెన్ యూజ్ ఇన్ మెనీ వేస్. అంతేగాని నాకు బోర్ కొట్టిందంటే కదా, ఆ లిరిక్ మీద యూజ్ చేశాడు కదా, అది అబ్జర్వ్ చెయ్యి. లేదు వెన్ యూ ఆర్ సేయింగ్ ఏ వర్డ్ జస్ట్ కాన్సన్ట్రేట్. కానీ అది రిపీట్ అవుతుంది అంటున్నాను. అది రిపీట్ అనేది నీ నోట్లో వస్తుంది కానీ సాంగ్ వల్ల అది గుర్తుపెట్టు. ఓకే సార్ సత్య, నా సజెషన్ మాత్రం ఇది. థ్యాంక్ యూ సార్. తర్వాత నీ ఇష్టం. థ్యాంక్ యూ సార్. కోల్డ్ వార్ వి కాల్ ఇట్. కుటుంబంలో అప్పుడప్పుడు ఇలా. ఇట్స్ నాట్ ఎ వార్, రైట్? జానీ మాస్టర్. కాస్ట్యూమ్ బాగుంది. థ్యాంక్ యూ సార్. అండ్ కొరియోగ్రఫీ బాగుంది. మధ్యలో కొంచెం ఎనర్జీ డ్రాప్ అయింది ఆ బీట్కి, దట్స్ ఇట్.
ఓకే. థ్యాంక్ యూ సార్. జానీ మాస్టర్ గ్రీన్ ఇచ్చిన ఎప్పుడు మనస్ఫూర్తిగా టింగ్ ఉంటుంది అంతే, అది టోయ్ అనదు. పెపుల్ మాస్టర్ మంచి ఎనర్జీ సత్య. థ్యాంక్ యూ సార్. కొరియోగ్రఫీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ప్లస్ నీ పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ ఎప్పటికీ నీకు 100% బాగానే ఉంటుంది నీ పర్ఫార్మెన్స్. కానీ Thank you, అమ్మాయి కూడా సాంగ్కి ప్రాణం పోసింది అమ్మాయి కూడా. థ్యాంక్ యూ మిస్. మ్యామ్ రఘు మాస్టర్ గారు చాలా మంచి సాంగ్, వెరీ నైస్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇట్స్ అ వెరీ పెప్పీ నెంబర్. సత్య అండ్ యువర్ కో కంటెస్టెంట్ ఇద్దరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. యాక్చువల్గా సుధీర్ మాస్టర్ గారు చెప్పారు కదా ఆ పాయింట్. ఇప్పుడు ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక మేనరిజం ఉంది. వాళ్ళు ఎన్ని సినిమాలు చేసినా ఆ మేనరిజం ఆ సాంగ్లో రిజిస్టర్ అయ్యేలా మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. యూ హ్యావ్ అన్ వండర్ఫుల్ టాలెంట్ థ్యాంక్ యూ. వేర్ యూ కెన్ మింగిల్ విత్ డాన్స్ అండ్ జిమ్నాస్టిక్. అవి రెండు కలిపి చేసే టాలెంట్ కొంతమందికే దొరుకుతుంది. ఇప్పుడు ఆ స్టిక్ పెట్టిన తర్వాత నార్మల్గా ఇలా జంప్ చేస్తే ఎవ్రీ వన్ క్యాన్ డూ దట్. దానికి సత్య అవసరం లేదు. సో సత్య క్యాన్ ఓన్లీ డూ దట్ మూమెంట్. సో ఇట్స్ సూపర్. చాలా బాగా చేశారు. వెరీ నైస్. థ్యాంక్ యూ. మ్యామ్ చాలా బాగా చేశావు, బ్రహ్మాండంగా ఉంది. ఎదిరిపోయింది, తొందరగా ఎదుగుతూ బాయ్. మరి ఈ మధ్య మీరు ఎక్కువ మాతో ఆడుకుంటున్నాను. ఇది తూచా నిజంగానా? ఫస్ట్ అన్ని అందరూ చెప్పేశారు కదా. సూపర్ గా చేసావు, బాగా చేసావు, అదిరిపోయింది. వచ్చే బాయ్. అంతేనా? ఇంక చెప్పడానికి ఏం లేదా? ఇప్పుడు ఎంత ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఇదండి వెనకాల కొడితేనండి, పైనుంచి పడుకుంటేనండి, కింద నుంచి దొరికితేనండి. ఏంట్రా ఎక్స్ప్లెనేషన్స్? మైక్ సారీ మ్యామ్. దెర్ ఆర్ డెఫినెట్లీ ఎస్. అందరికీ అన్నీ తెలియాలని లేదు కదా. అవును. ఆర్గ్యుమెంట్లు డిస్కషన్లు వద్దు. ఓకే. వచ్చే తొందరగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గ్రీన్ లైట్ ఇచ్చేసాం కదా. సో సత్య టూ మనీ అప్లాస్ తీసుకున్నాడండి, టూ మచ్ అప్లాస్ తీసుకున్నాడు. అండ్ రావాల్సిన చోటు నుంచి గ్రీన్ లైట్ కూడా వచ్చింది. సో 10,000 మాకు కావాలండి, వస్తా అనిపిస్తుంది. సో స్క్రోల్ అవుతున్న నంబర్ కి మీ గెస్ట్ ని SMS చేయండి. సత్య గెలిస్తే మీరు గెలుస్తారు. వివేల్ అల్చినప్పుడు D3 తరపున గిఫ్ట్ హ్యాంపర్. అయినా మీరేంటండి పలహారాలన్నీ రెడీగా పెట్టమంటే అప్పుడు అయిపోయాయా? రాక మీ ఇంటికి వచ్చాం, మీరే హ్యాంపర్ అనిపించారా? అంతే. ఐ ఫస్ట్ నేను డీప్ గా హర్ట్ అయ్యానండి. అందుకే నేను వెళ్ళిపోతున్నాను, మా చుట్టాలందరినీ తీసుకెళ్ళిపోతున్నాను. రేపు వస్తానండి. రేపు రాత్రి 9:30 సరిగ్గా మీ ఇంటికి వస్తాం. బంధువులు అందరం వస్తాం. అన్ని రకాల పిండి వంటలు వండి రెడీగా పెట్టండి. ఓకేనా? వస్తాం, డాన్సులు చేస్తాం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. ఓకే ఓకే. ఏంటండి దొరికిపోయినా? టైం అయిపోయిందని ఈ టైప్ లో చెప్పినట్టు మీకు అర్థమైపోయింది అనమాట. మరి ఏం చేయమంటారు చెప్పండి? అసలే పండుగ, వెళ్ళొస్తామంటే మీరు వెళ్ళలేరు కదా. రేపు వస్తాం, పిండి వంటలు అయితే చేసి పెట్టండి. మీకు బ్రహ్మాండమైన ఎంటర్టైన్మెంట్ ఇస్తామండి. సంక్రాంతి అంటే ఏంటో రేపు చూద్దరు కానీ, సరేనా? రేపు కలుసుకునేంత వరకు మీ ఫేవరెట్ డాన్సర్స్ తో మిమ్మల్ని మీట్ అయ్యేంత వరకు వివేల్ అల్ట్రా ప్రో D3 ఎంటైర్ టీం తరపున నమస్తే, టేక్ కేర్, బాయ్. చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా. రంగేలి రవ్వా 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 నా సోకులన్నీ రంగరించనా. ఒల్లమ్ము కన్నె మొగ్గ అందివే పాల బుగ్గ. అది రిండి రయ్య జవ్వ నిన్నింక నిన్ను వగ్గ. పుచ్చుకో పిల్లదానా, అదేతో ఇచ్చుకో కుర్రదానా. ఫ్యాంటాస్టిక్ కొరియోగ్రఫీ మిస్టర్ జానీ గారు. జానీ మాస్టర్, నేను ఒక్కొక్కసారి ఒక స్టైల్ పిలిస్తే మీరు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి స్టైల్ జానీ గారు. కోడలు పిలవడం వేరు, అమ్మ పిలవడం వేరు. కొంచెం మెల్లగా ఎదగిల్లవా వల్లభా, నిజ వల్లభా, నా కంటికే వరమీయవా. పడుచు కన్ను మూసిన
మంచి పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఏ మైనస్ చెప్పబుద్ధి కాదు. ఇంకాసేపు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది సత్యం అవసరం. అందంగా ఉంది. చాలా అందంగా చేయాలంటే ఇద్దరు ఒకే టైమింగ్లో చేయాలి. చాలా చాలా బాగుంది రాజేశ్వరి. థ్యాంక్ యూ సార్. అప్పుడెప్పుడో జరిగిన కథలు ఇప్పుడప్పుడే జరగని కలలు ఎప్పుడైనా ఈ పని లేని ఆలోచన దండగే కదా ఉన్నదొక్కటే నడిచే సమయం దానితోనే నువ్వు చేసే పయనం మరు నిమిషం లేదంటూ లైఫే గడిపే మెరుపులా. ఈసారి నా కంటెస్టెంట్ వీక్గా పర్ఫామ్ చేశారని నేను ఫీల్ అవుతుంది. తప్పు ఎవరు చేసినా తప్పే. సింపతి పొందేదానికి చెప్పాల్సిన అవసరం లేదు. రివెంజ్ తీసుకోవడం కోసం ఐఎమ్ నాట్ యూసింగ్ దిస్ రెడ్ రూమ్ అట్ ఆల్. ఎప్పుడు మనం తప్పులు చేసినా ఒప్పులు చేసినా మనం మెచ్చుకుంటూనే ఉండాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్.